Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp లో ఆర్డర్ చేయండి, గిఫ్ట్ పట్టండి. సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన తిరుపతిలో వెలుగులోకి వచ్చింది. తండ్రి తర్వాత తండ్రిని చిన్నాన్న అంటారు. ఆ చిన్నాన్నే వరుసకు కూతురయ్యే బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తిరుపతిలో ఆందోళనకు గురి చేస్తుంది. హైదరాబాద్ కుత్బుల్లాపూర్కి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత వేసవి సెలవు నిమిత్తం హైదరాబాద్ నుంచి తిరుపతిలోని చిన్నాన్న ఇంటికి వచ్చింది. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయంలో కీలక అధికారిగా పనిచేస్తున్న రామ్మూర్తి అనే వ్యక్తి తన చిన్నాన్న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, బాలిక దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో నిందితుడిగా భావిస్తున్న రామ్మూర్తి అనే వ్యక్తి బాలిక ఫోన్లోని వ్యక్తిగత ఫోటోలతో బెదిరింపులకు పాల్పడ్డాడు. బాలికకు సంబంధించిన ఫోటోలను పలుమార్లు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు గురి చేసి బాలిక పట్ల అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన చాలా కాలమైన తర్వాత బాలిక తిరుపతి నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోయింది. అక్కడ పరీక్షల్లో సరైన ఆసక్తి చూపక బాలికలో వచ్చిన మార్పులను గుర్తించిన తల్లి బాలికను నిలదీయడంతో జరిగిన ఘటన ఎవరైతే బాధితురాలుందో ఆమె తన తల్లికి వివరించింది. ఈ ఘటన పూర్తి స్థాయిలో బాలిక తల్లి అర్థం చేసుకుని షాక్ గురయ్యింది. హైదరాబాద్ జగద్గురుగుట్ట పోలీసులకు కేసు నమోదు చేయడం కష్టం కావడంతో అక్కడే 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి తిరుపతిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్కు అక్కడ పోలీసులు బదిలీ చేశారు. కాగా రామ్మూర్తి ప్రస్తుతం పరారీలో ఉండగా అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. త్వరలో బాలికను మరియు ఎవరైతే నిందితుడు రామ్మూర్తి ఉన్నాడో అతన్ని సైతం పోలీసులు విచారణ చేసి మరిన్ని వివరాలు అరెస్టు చూపే పరిస్థితుల్లో వెల్లడించే అవకాశం ఉంది. నిందితుడిపై ఇప్పటికే బిఎన్ఎస్ చట్టం ప్రకారం పోక్సో యాక్ట్ ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం మాత్రం స్పష్టంగా ఉంది.